సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు నాతో పాటు కల్పవల్లి గారు ఉన్నారు. మరి ఈ రోజు రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందాం. తెలుసుకోవటమే కాదండి, చేసేద్దాం కూడా. అమ్మ నమస్తే. చెప్పమ్మా, ఏం చేస్తున్నారమ్మా? మా కోసం చక్కగా కిచెన్ లో అయితే రెడీగా నుంచున్నాం. మరి ఏం చేస్తారని అడిగితే చెప్పట్లేదు. చెప్పనుగా. ఇవాళ కిచెన్ లో ఏంటి తెలుసా, ఒక మంచి స్పెషల్ ఐటమ్ మామ్స్ కోసం ఏంటంటే కందిపప్పుతోటి బూరెలు. బూరెలు అనగానే శనగపప్పుతో చేసుకుంటారు. అవును. దాన్ని కొంతమంది పూర్ణం బూరెలు అంటారు, కొంతమంది బూరెలు అంటారు. దీన్ని మనం పోళీలుగా కూడా చేసుకోవచ్చు, అంటే బొబ్బట్లుగా కూడా చేసుకోవచ్చు. అయితే దీనికి ఏం చేయాలి అని అంటే, కందిపప్పు చక్కగా ఇట్లా ఒక ఉడుకు రానిచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఇలాగా శాంతం మెత్తగా కాకుండా. అది నీకు పొడిగా పెట్టకూడదు. కుక్కర్లో పెడితే ఆ కుక్కర్లో ఏమైపోతుందంటే పేస్ట్ అయిపోతుంది, పాసం అయిపోతుంది. ఆ పాసం అవ్వకూడదు. ఇదిగోండి, మీరందరూ చూస్తున్నారు కదా, ఇలా పొడిగా విడివిడిగా వచ్చేలాగా ఉడకబెట్టుకున్నాం. అంతేనమ్మా? అమ్మ ప్రాసెస్ ఒక్కసారి చెప్పండి. ఎట్లా ఏంటి అంటే, ఇవి ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఆరిపోయింది కదా, నువ్వు చేపెట్టావే. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఏమో మిక్సీలో వేసుకోవాలి. చక్కగా పొడిగా అయిపోతుంది. అంటే దాని తర్వాత బెల్లం ఉంది కదా, బెల్లంతో పాకం పట్టుకోవాలి. బెల్లం స్టవ్ మీద పెట్టి ఇట్లా ఆన్ చేయడం ఆలస్యం, పాకం అయిపోతుంది. అయితే చిక్కగా ఉండాలి పాకం, మన చలివిడి పాకంలాగా. ముద్ద పాకం అంటాం దాన్ని, కొంతమంది చలివిడి పాకం అంటారు. ఏదైనా ముద్దగా రావాలి. దానిలో ఇది పోసి కలుపుకోవడమే. దానిలో యాలక్కాయ పొడి కూడా కొంచెం వేసుకుని, కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే చక్క చెండులాగా వస్తుంది. మిగతా పద్ధతి మనం మిగతా విధానం చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం దాన్ని చక్కగా మిక్సీ చేసుకోవాలి. చేసుకుందాం. సరేనమ్మా. అమ్మ, ఇందాక కందిపప్పు చూపించాను కదా, మిక్సీ చేసాము. అదిగోండి, ఇగో ఇప్పుడు ఇట్లా మిక్సీ చేసేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. ఓకే అమ్మా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని కొంచెంసేపు అక్కడ పెట్టుకో. దాని తర్వాత ఏం చేయాలంటే, చక్కగా ఇట్లా దళసరిగా ఉండేది, మందంగా ఉండాలి. తీసుకొని దీన్ని పెట్టి కొంచెం స్టవ్ ఆన్ చేసుకో. దీనిలో ఏం చేస్తామంటే మనం పాకం పట్టాలి. బెల్లం పాకం అమ్మా? బెల్లం పాకం పట్టాలి. సిమ్లో పెట్టేసుకుని దానిలో బెల్లం వేసుకున్నావా? అయితే ఈ బెల్లం కరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే, కొంచెం వేస్తా, నీళ్ళు ఎక్కువైనా. ఓకే, చాలమ్మా. అది తొందరగా కరిగిపోతుంది పని. ఇదిగో ఇది తీసుకోవచ్చు. ఇదే మళ్ళీ 10 గరిటెలు పెట్టుకోకూడదు జయ. అవునమ్మా. చక్కగా చాలు. ఇది సామాన్లు ఎక్కువ చేసుకుంటే మళ్ళీ మనమే చేసుకోవాలి కదా. ఎప్పుడు వాళ్ళు చేసినా మనం చేసినా ఇదేంటంటే ఎక్కువ మనం చేసుకోకూడదు. గిన్నెలు ఎక్కువ చేసుకోకుండా ఉండడం అనేది ఒక ఆర్ట్. ఎవరైనా ఇంట్లో పని చేస్తున్నారు అంటే వాళ్ళు బాగా గిన్నెలు సింక్ నిండా నింపారు అంటే వాళ్ళకి పని రాదు. అంతే. అది నువ్వు ఖచ్చితంగా ఏమన్నా అనుకో. లేదు, సింక్లో తక్కువ గిన్నెలు పెట్టారు అంటే వీళ్ళు పని మంతులు. అట్లా అని వంట చేయకుండా గిన్నెలు తక్కువ ఉన్నాయని కాదు సుమా. చాలమ్మా బెల్లం. బెల్లం బట్టి మనం వేసుకోవచ్చురా. తీపి ఎక్కువ కావాలి మనం చూసుకోవచ్చు. దీనిలో ఇంకో కొంచెం బెల్లం వేద్దాం. కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, పిండికి వచ్చే కొంచెం వేద్దాం బెల్లం. ఓకే. కాదమ్మా, మనం క్వాంటిటీలు అసలు ఏం చెప్పుకోలేదు అసలు. చెప్పండి. ఇప్పుడు దీన్ని అదే చెప్తాను, అందు గురించే క్వాంటిటీ అని చెప్పడం కోసం ఏమంటే ఇట్లా బాగా పొడిగా చేసి రెడీగా పెట్టుకోవాలి. బెల్లం ఒక కప్పుకి 1/4 కప్పే చాలు. 1 కప్పుకి 1/4 కప్పు. ఎందుకనంటే బెల్లం ఎక్కువ అయిపోతుంది. అందుకని ఎక్కువ. ఇప్పుడు దీని కనీసం చూడు, నీకు దీనిలో ఎంత ఉందో చూడు. పిండి చాలా ఉన్నది కదా, కొంచెం ఎక్కువ అక్కర్లే, ఇంతే చాలు. ఇక సరిపోతుంది. ఎక్కువ మిగులుతుంది కూడా ఒక్కొక్కసారి. ఇదంతా వేస్తాం అనుకుంటున్నావా? దాచిపెట్టుకుందాం, మళ్ళీ ఇంకో దానికి చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి దాంట్లో. ఓకే. ఈ నెయ్యి ఎందుకు వేస్తున్నావు అంటే, దీనికి అతుక్కోకుండా ముద్దపాకం చేసేస్తాం కదా, ఆ గిన్నెకి అతుక్కుపోయింది అనుకో, అప్పుడు నీకు చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు చూడు, ముద్ద అయిపోతూనే ఉంది ఆల్రెడీ. చూడు, నీకు తెలుస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇవి రెండు కలిపి మిక్సీలో వేసేసుకుంటారు. అంతా చిందలు ఆడిపోతూ ఉంటుంది, కష్టం అవుతుంది. ఇప్పుడు మనం వంటలు చేసి చూపిస్తున్నా అంటే మన సుమన్ మామ్ సంగతి ఏంటో తెలుసా నీకు? దీనిలో ఏముంది అనేది తెలుసుకోవాలి. ఈ ఐరన్ మొత్తం ఇది. బెల్లం అంటే ఐరన్, కందిపప్పు ప్రోటీన్, దానిలో పచ్చి కొబ్బరి, ఆడపిల్లలకి బలవర్ధకమైన ఆహారం. అవును అవును. ఇప్పుడు దీనిలో వస్తుందా? ఇప్పుడు సిమ్ చేసేసుకో. ఓకే. దీనిలో ఏం చేస్తా అంటే కొబ్బరి ఇలా వేసేసుకో.
పచ్చి కొబ్బరినమ్మా, ఎండు కొబ్బరైనా ఓకేనా? ఏదైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఏంటంటే నీకు ఎంత కావాలో ఇది ఎక్కువ చేసి పెట్టుకుంటే కూడా నీకు సాంబార్కైనా దేనికైనా పనికొస్తుంది. ఇప్పుడు దీనికి ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు. ఓహో, దీనిలో నెయ్యి వేసుకున్నాం కదా, అవునవును, సిమ్లో పెట్టుకున్నాం కదా, కలుపుకో. మంచి కమ్మటి వాసన వస్తుంది. చూసి అది అందుకని ఇప్పుడు ఏంటంటే చేసుకునేది ఇది బొబ్బట్లు వేసావనుకో భలే ఉంటుంది. ఇంకా బొబ్బట్లమ్మా బ్రహ్మాండంగా ఉంటాయి. కందిపప్పుతోటి బొబ్బట్లు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఉండగట్టకుండా. ఎందుకు ఇది వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవచ్చు, చక్కగా సరిపోతుంది అనుకుంటామ్మా. అందుకని చూసుకుని మనకి ఎక్కువ కావాలి అని అనిపించింది అనుకో, దాన్ని బట్టి చేసుకుంటాం. అందుకని రెండు విడివిడిగా చేసి పెట్టుకోవాలి. నువ్వు ఎన్ని లెక్కలు పెట్టుకున్నా సరే ఇలా అయితే ఉంచుకోవాలి. చేసేటప్పుడే తెలుస్తుందమ్మా. అవునా? అంతే, చేసేటప్పుడు తెలిసిపోతుంది. కొంచెం వేయాలని అనిపిస్తుందా, ఎక్కువగా ఉందా ఏంటి తెలుసు. చాలు అట్లా. ఇది కూడా ఎంత పడుతుంది, కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు ఉన్నారని అవును కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఇప్పుడు అందరిళ్ళలో షుగర్ ఫ్యాక్టరీలే కదా అదైతే ప్రతి వాళ్ళకి షుగర్ 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 షుగర్. కానీ అమ్మ బయట కొనుక్కుని తినే బదులు ఇలా ఇంట్లో కనీసం చేసుకుంటే మన కళ్ళతో మనం చేసుకుంటాం. మన చేతులతో పిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యం కదా. కూడా ఎంత బాగా ఏం పడుతుంది, మిగిలిపోతుంది అంటే అదే ఏమీ మిగలదు. అందుకు జాగ్రత్తగా నేను చూపిస్తూ చేయడానికి కోసం ఇట్లా పెట్టా. మొత్తం ఏం చేయాలంటే ఇదంతా కూర్చుని కొంచెం ఆరాలి. ఇది ఒక 10 నిమిషాలు ఆరకపోతే నువ్వు చేయలేవు. కాబట్టి మనం స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనె వేరే లోపల చల్లారుతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందాం. అలానేనమ్మా. అమ్మ యాలకుల పొడి అయినా కొంచెం చూడండి వేసేసే. అది యాలకుల పొడి మన ఇష్టం రా. యాలకుల పొడిలో ఐశ్వర్యం పెరుగుతుందని అనుకుంటారు, కాదు. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా? ఆయుష్. ఐశ్వర్యం అంటే ఆయుష్. అందుకే ప్రతి దానిలో ఇంత వేసుకోవాలి. ప్రతి దాంట్లో ఏ దానిలోనే మన స్వీట్ ఐటమ్స్లో తప్పకుండా వేసుకునేది అది. స్టవ్ మీద ఉంచేనా? ఆఫ్ చేసేసా. చల్లారాలి కదరా. అదే పక్కన పెట్టనా అంటున్నా. తీసేసుకుంటే తరాలు దాని మీద ఉంచినా ఏం కాదు, ఆపేసాయి. ఇదిగో నేను ఇలా చేశాను కదా అమ్మా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే కొంచెం చల్లారుతుంది. ఇది ఏం పెద్ద కష్టం ఉండదు జయ. ఏం చేయాలంటే ఇలా తీసుకో, నెమ్మదిగా పక్క నుంచి తీసుకుని నీ చేతికి ఎంత వేడి పట్టగలుగుతుంది, ఎంత ఉండ చేయగలుగుతావు, నీ ఇష్టం అది. ఓకే. ఇప్పుడు నా చేయి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఉండ వస్తుంది. నువ్వు చిన్నగా చేసినా చేయొచ్చు. సరేనమ్మా. అయితే బాగా చేసాక ఇలా అనాలి, ఎందుకంటే విడిపోకుండా ఉండడానికి. ఇదొక ట్రిక్. సూపర్. ఇలా అనాలి. చేతికి నెయ్యి రాసుకోమంటారా? రాసుకో. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మాకు వచ్చేస్తుంది చక్కగా. సూపర్. ఎంత గుండ్రంగా చేశారమ్మా. ఇలా అనగానే చక్కగా గుండ్రంగా వస్తుంది. సరే, ఇప్పుడు దీన్ని చక్కగా పెట్టుకో. చిన్నవి చేసుకోవచ్చు, పెద్దది మన ఇష్టం. నువ్వు తీసుకో. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మూకుడు పెట్టేసి నూనె పోసేసి ఓకే అమ్మా చక్కగా రెడీ చేసేసుకుంటా పిండి. అయితే నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ప్లేట్ ఇవ్వండి. ఏంటంటే మనము దీనికి తోపు పిండి అని అంటాం, దాని పై పిండి అంటారు, తోపు పిండి అంటారు. ఓకే. ఇది లేనిది నువ్వు ఇవి చేయలేము, పూర్ణం చేయలేం కదా. ఈ పూర్ణం రెడీ చేసుకునేటప్పుడు ఇది ఏంటంటే బియ్యము 1 గ్లాసు, ఓకే, సగం గ్లాసు మినప్పప్పు. సేమ్ మన దోసపిండి లాగానే. సేమ్ దోసపిండి. 2 సమానంగా పోసుకుంటే రాదు. లేదనుకో 1 గ్లాసు మినప్పప్పు పోసావనుకో కనీసం 2 గ్లాసులు బియ్యం పోయాలి. 1కి 2 డబల్ పోయాలి. పోస్తే ఏమవుతుందంటే చక్కగా కరకరలాడుతూ బాగా స్మూత్గా వస్తాయి. పెట్టుకొని ఏం చేశానంటే ఇంకా వెలిగించేసుకుంటున్నాను. కొంచెం నూనె ఇస్తావా? ఇదిగోండి. ఓకే, పెట్టు జయ. నూనె చేతికి ఇవ్వకూడదు జయ. అవునమ్మా, అందుకే కింద పెట్టేసుకో. ఏ నూనె అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా నూనె ఒకటి ఉప్పు ఒకటి ఇవ్వకూడదు అంటారు కదా. ఎందుకు చెప్పు? మంచిది కాదని తెలుసు కానీ అంత డీటెయిల్డ్గా నాకు తెలియదమ్మా. కానీ దీనిలో 2 విధానాలు ఉన్నాయి నాన్న. ఒకటి నూనె ఇయ్యకూడదు ఏంటంటే శనికి ప్రతీక నూనె ఒకటి, ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళు తీసుకోకూడదని ఊరికే చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఏది చెప్పినా శాస్త్రము ఎంతో బ్రహ్మాండమైన శాస్త్రం చెప్పేవాళ్ళు. మనం ఏంటంటే ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాంగా. ఇప్పుడు నూనె పెట్టుకున్నాం, నూనె వేడయ్యేదాకా చూసుకుంటూ ఈ లోపల ఏంటంటే ఒక గిన్నెలో చక్కగా ఇట్లా నీళ్లు రెడీ చేసుకోవాలి. చెయ్యి ముంచుకోవడానికి ఇలా ముంచుకోవడానికి పెట్టేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే అన్ని ముందరగా రెడీగా పెట్టుకుంటే శుభ్రంగా పని చేసుకోగలుగుతాం. అవును అమ్మ. నూనె కాగినట్లుంది. ఎట్లా తెలుస్తుంది తెలుసా? ముందు కొంచెం వేస్తే ఇట్లా ఊసుకొని వేసుకోవచ్చు. రెండవది ఇంకోటి ఏంటంటే ఒకవేళ పచ్చి నూనెలు పూర్వకాలంలో గానుగ నూనెలు వేసేవాళ్ళు కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళు చింతపండు వేసేవాళ్ళు.
చింతపండు వేస్తే కనుక పొంగకుండా ఉంటుందని ఇప్పుడు మనం అంత వేయలే, అందుకే నూనె కూడా నేను ఇప్పుడు ఇలా తీసుకోవాలి, దిల్ల ఇలా వేసుకోవాలి. ఓకే, అంతే అంతే. ఇది తీసుకుని ఇలా అనుకుని ఇంకా చిన్న ఉండలు కూడా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం చిన్న చేయి, ఎందుకంటే నూనె కొంచెం తక్కువగా ఉంది కాబట్టి దానిలో అంటే మనం మునగడానికి వీలుగా. సరే, అర్థమైందా? కానీ అమ్మా ఇలాంటి పిండి వంటలు అంటే ఇలాంటి వంటలు ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకునే అన్నము కూరలు వీటి అంటే మనం చేసేసుకుంటాం. కరెక్ట్ జయ, మనకి ఇంట్లో రోజు ఎవరు ఉంటారు, అందుకే మనం ఏం చేస్తాం అంటే ఇగో ఇలాంటివన్నీ తీసి రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందుకని చెప్తున్నాం రామనామమే రమ్యమైనది అంటే, రమ్యము అంటే అర్థం ఏంటి అంటే తీపిగా ఉండేటువంటిది. ఈ రామనామం ఎలా ఉంటుందని అంటే, ఇందులో రాముడు కనిపించాడా నీకు, ఈ దీనిలో ఏమైనా రాముడు కనిపిస్తున్నాడా లేదు, కానీ ఎలా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే తీయగా ఉంటుంది. అంటే నామం ఏమిటి అంటే రామనామము అనే మాటలోనే అంత తీయది ఉంది. అలాగా మనం కనుక ఈ బూరెలు కనుక మనం చేసుకున్నట్టయితే కనిపించినటువంటి తీయనిది ఎందులో ఉన్నది ఆ తీపిదనము అంటే ఈ బూరెలో ఉంది. అది ఎటువంటిది అంటే రామనామం లాంటిది అని చెప్పడం కోసమని ఈ బూరెలకి ప్రతీకగా చెప్తాం. ఇగో ఇలా తీసుకొని చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి అమ్మలు. అది ఎందుకంటే అది నూనె పదార్థాలు పక్కన పిల్లల్ని పెట్టుకొని చేయడం ఇలాంటివన్నీ చేయకూడదు. రెండోది కాచిన నూనె వాడకండి అర్రా. అవును, ఒక్కసారికి కాచేసిందే ఎక్కువ, మనకి ఇవేవి వాడకూడదు. నేనేం చేస్తా అంటే పని వాళ్ళకు కూడా ఇవ్వను. ఎందుకు, మనం తినండి వాళ్ళు ఎందుకు తినాలి అంటాను. నేనైతే తీసుకుని వెళ్ళి శుభ్రంగా మట్టిలో పోసేయమంట మా ఇంట్లో. అందుకనే పోపు బాణలు పెట్టడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తారు, అమ్మ ఒప్పుకోదు అనేసి. అందుకే మా ఇంట్లో ఎక్కువ బజ్జీలు అవి చేయనియను, చేస్తే వేస్ట్ అంతే, ఇంకా నూనె పారబోయటమే పనికి రాదు. తీసుకెళ్ళి మట్టిలో పోసేయడమే. ఈ ఇందులో వేసేసేనా అయిపోయింది. ఒక నిమిషం అందులోంచి తీసేసి దానిలో వేసుకొని శుభ్రంగా దేవుడి దగ్గర చూపించేసి అయిపోతుంది. చక్కగా కందిపప్పు బెల్లంతో బూరెలు అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. నాకు మీలో నచ్చేది ఏంటంటే వంట చేస్తున్నాం, ఆ వంట మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వాటి గురించే మాట్లాడకుండా చాలా సరదాగా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మాకు ఎంత నాలెడ్జో మీతో ఉంటే. ఏదో నాన్న అందరి పిల్లలకు తెలియాలని, అంటే తినే పదార్థంలో పోషక విలువలు ఏమున్నాయని పిల్లలకి చెప్తూ ఉంటే ఓహో ఇదేదో పిచ్చి వంటలు అంటే ఇప్పుడు మనకి దొరికే సబ్వేలోవే మంచివి వాళ్ళు అనుకుంటున్నారు పాపం. అలా కాదు, అమ్మ చేసే బూరెలు కూడా మంచివి, హెల్దీ ఐటమ్ అని, వాళ్ళకి ఆరోగ్యానికి మంచివి అని మనం పిల్లలకి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ పిల్లలకి చెప్పడానికి తప్పకుండా, ఈ పిల్లలు ఆ పిల్లలకి చెప్తారు తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మా మామ్స్ కిచెన్ ద్వారా. ఇక మామ్స్ కిచెన్ ద్వారా మీ అందరికీ రకరకాల ఐటమ్స్ని మేమంతా చేసి చూపిస్తున్నాం కదా. మన మామ్లో వచ్చే గెస్టుల ద్వారా మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీ వైపు నుంచి మీకు తెలిసిన రెసిపీస్ ఏవైనా ఉంటే ఆధునికమైనా పర్వాలేదు, పాతకాలం నాటి వంటకాలైనా పర్వాలేదు, కామెంట్ రూపంలో మాకు పంపిస్తే తప్పకుండా వాటిని కూడా మీ అందరికీ చేసి చూపిస్తాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.